హలో గాయ్స్, వేమ్లవాడలో ఈ లడ్డు చూడంగానే ఎంత మందికి నోరూరుతుందో చెప్పండి. అందులో నేను కూడా ఒక్కదాన్నే. కాకపోతే హైజీన్ గా ఉండవు అని చెప్పేసి అసలు కొనడానికైతే ఇష్టపడను. మేమైతే వీటిని బోల్ పేలాలు అంటాం ఫ్రెండ్స్. ఇంకొంతమంది మరమరాలు అంటారని నాకైతే తెలుసు. మీరేమంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక మా అమ్మ అయితే మా కోసం బోల్ పేలాల లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తుంది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. వర్ష లక్కీకి కూడా ఇవంటే చాలా ఇష్టం. ముందుగా బోల్ పేలాలను అయితే కాస్త వేయించుకోవాలి. ఇంకా అవి వేయించుకొని పక్కన పెట్టేసి చూడండి బెల్లం పాకం అయితే పడుతున్నాము. ఇంకా అమ్మ అయితే బెల్లం అలాగే వేసేసింది. అవి దంచడానికి ఓపిక లేక అవే కరుగుతాయని చెప్పేసి అవి వేసేసి అందులోనే కాస్త వాటర్ వేసి ఆయిల్ కూడా పోసింది. ఇంకా ఉండపాకం అయితే రావాలండి. బాగా ముదురుగా కాకుండా లేత ఉండపాకం అయితే పట్టేసింది. ఇంకేముంది, వేడి వేడిగా ఉన్న పాకాన్ని వేయించుకున్న బోల్ పిల్లలలో కలిపి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత లడ్డూలు చుట్టుకోవడమే. కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టుకోవాలి, లేదంటే లడ్డూలు అయితే సరిగ్గా రావు. ఇంకా మేమైతే వేమ్లవాడలో లాగా చిన్న చిన్నగా కాకుండా ఒక్కటి తింటే సరిపోయేలాగా పెద్దగా లడ్డూలు అయితే చేసుకుంటున్నాం. రియల్లీ అండి, టేస్ట్ అయితే యమ్మీగా ఉంటది. నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఆగండి అట్లనే పోతారా? లడ్డూలు నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయొచ్చు కదా.